హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. సంతోషంగా ఉన్నారా? ఈరోజు వాక్యము ధ్యానించుకుందాము. కీర్తనలు 37:4 వాక్యము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అవును క్రీస్తునందు ప్రియమైన వారులారా, గడిచిన వారమంతియు యేసు ప్రభుల వారు కంటికి రెప్పల మనలను, మన కుటుంబాన్ని కాచి కాపాడిన దేవుడై ఉంటున్నాడు. మనము అందు నిమిత్తము సంతోషించే వారలమై ఉండాలా, దేవుణ్ణి స్తుతించే వారలమై ఉండాలా, మనము ఆరాధించే వారలమై ఉండాలా. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన కోరికలు, మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ దేవునికి ప్రియమైనవిగా ఉండిన ఎడల దేవుడు మన హృదయ వాంఛలు తీర్చే దేవుడై ఉంటున్నాడు. మనము ఈ లోకములో చేసే సహవాసము ఏ విధంగా ఉండాలా? ఈ లోకములో మనము చేసే సహవాసము, మనము చేసే కార్యక్రమము దేవునికి ఇష్టముగా ఉండే కార్యక్రమమై ఉండాలా. దేవునికి ప్రియమైన స్నేహితులుగా ఉండేవారితో మనము సహవాసము చేయాలా. మన ఆలోచనలు, మన తలంపులు, మనము నడిచే మార్గములన్నీ దేవునికి ఇష్టమైనవిగా ఉండాలా. అప్పుడు యేసు ప్రభుల వారు మన హృదయ వాంఛలన్నీ తీర్చే దేవుడై ఉంటున్నాడు. ఈ ఉదయకాలమందు యేసు ప్రభుల వారు ఈ విధంగా సెలవిచ్చి ఉన్నారు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది మీరు అడుగుడి, మీకు అవన్నీ అనుగ్రహించబడునని ఉదయకాలమందు సెలవిచ్చి ఉన్న దేవుడై ఉంటున్నాడు. అవును క్రీస్తునందు ప్రియమైన వారులారా, మనం జీవించే జీవితము, మనము నడిచే మార్గములన్నీ, మనము చేసే పనులన్నీ, మన తలంపులన్నీ యేసు ప్రభుల వారు ఎరిగిన దేవుడై ఉంటున్నాడు. మనము చేసే ప్రతి ఒక్క పని దేవునికి ప్రియమైనవిగా ఉన్న ఎడల మనలను, మన కుటుంబాన్ని, మన పిల్లలను హెచ్చించే దేవుడై ఉంటున్నాడు. ఉన్నతమైన స్థలముల మీద నిలబెట్టే దేవుడై ఉంటున్నాడు. మనలను ఏమాత్రము సిగ్గుపరచనీయుడు. మనలను ఎంతో ఉన్నతముగా ప్రేమించే దేవుడు మనలను ఎల్లప్పుడూ ఆశీర్వదించి, దీవించి, నడిపించే దేవుడై ఉంటున్నాడు. మన హృదయ వాంఛలన్నీ తీర్చే దేవుడై ఉంటున్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఫ్రెండ్స్, ఈ చిన్న సందేశాన్ని యేసు ప్రభుల వారు ఆశీర్వదించునుగాక. వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. హ్యాపీ సండే, హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్.